ఒక కోడి పుంజు ఇంటి కప్పు పైన గుడ్డు పెట్టింది. గాలి తూర్పు నుండి పడమరకు వీస్తుంటే ఆ గుడ్డు ఏ దిశలో పడుతుంది? లాజిక్: కోడి పుంజు గుడ్డు పెట్టదు. ఒక ఎర్రని ఇంటిని ఎర్రని ఇటుకలు, నీలం రంగు ఇంటికి నీలం ఇటుకలు వాడితే గ్రీన్ హౌస్ను దేనితో నిర్మిస్తారు? ఒక ఎర్రని ఇంటికి ఎర్రని ఇటుకలు, నీలం రంగు ఇంటికి నీలం ఇటుకలు వాడితే గ్రీన్ హౌస్ ఇంటికి ఏ ఇటుకలు ఉపయోగిస్తారు? లాజిక్: గ్రీన్ హౌస్ను అద్దంతో తయారు చేస్తారు లేదా నిర్మిస్తారు. నేను మనిషి శరీరంలో ఉన్న అతిపెద్ద అవయవాన్ని. నేను నిరంతరం కొత్త కణాలను పుట్టిస్తూ పాత వాటిని వదిలేస్తూ ఉంటాను. నా బరువు సుమారు 4 కిలోలు ఉంటుంది. నేనెవరిని? నేను మనిషి శరీరంలో ఉన్న అతిపెద్ద అవయవాన్ని. నేను నిరంతరం కొత్త కణాలను పుట్టిస్తూ పాత వాటిని వదిలేస్తూ ఉంటాను. నా బరువు సుమారు 4 కిలోలు ఉంటుంది. నేనెవరిని? సమాధానం: చర్మం, స్కిన్. నేను కేవలం 1.5 కిలోల బరువు ఉంటాను, కానీ మీ శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను. నేను ఒక చిన్న ఎల్ఈడి బల్బు వెలిగినంత విద్యుత్తును పుట్టించగలను. నేనెవరిని? నేను కేవలం 1.5 కిలోల బరువు ఉంటాను, కానీ మీ శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను. నేను ఒక చిన్న ఎల్ఈడి బల్బు వెలిగే అంత విద్యుత్తును పుట్టించగలను. నేనెవరిని? సమాధానం: మెదడు. నాలో ఉన్న రసాయనం ఎంత శక్తివంతమైనదంటే ఒక ఇనుప బ్లేడును కూడా కరిగించగలను, కానీ నా సొంత గోడలను మాత్రం ఏమీ చేయలేను. నేనెవరిని? నాలో ఉన్న రసాయనం ఎంత శక్తివంతమైనదంటే ఒక ఇనుప బ్లేడును కూడా కరిగించగలను, కానీ నా సొంత గోడను మాత్రం ఏమీ చేయలేను. నేనెవరిని? సమాధానం: కడుపులో ఉన్న ఆమ్లం, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. నేను సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహాన్ని. నా చుట్టూ ఉండే విద్యుత్ తరంగాల వల్ల నేను సముద్రపు అలల లాంటి శబ్దాన్ని చేస్తాను. నేనెవరిని? నేను సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహాన్ని. నా చుట్టూ ఉండే విద్యుత్ తరంగాల వల్ల నేను సముద్రపు అలల లాంటి శబ్దాన్ని చేస్తాను. నేనెవరిని? సమాధానం: బృహస్పతి, జూపిటర్. నేను ఒక చిన్న రాక్షసిని. కాంతిని కూడా వదలని నా గురుత్వాకర్షణ శక్తి వల్ల నేను చేసే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు నా శబ్దాన్ని రికార్డు చేసినప్పుడు అది ఒక వింతైన ఈలలా వినిపించింది. నేనెవరిని? నేను ఒక చీకటి రాక్షసిని. కాంతిని కూడా వదలని నా గురుత్వాకర్షణ శక్తి వల్ల నేను చేసే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు నా శబ్దాన్ని రికార్డు చేసినప్పుడు అది ఒక వింతైన ఈలలా వినిపించింది. నేనెవరిని? సమాధానం: బ్లాక్ హోల్. నేను భూమి మీద ఉన్న అతిపెద్ద జీవిని. నా గుండె ఒక కారు అంత ఉంటుంది. నేను చేసే శబ్దం సముద్రంలో 100 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. నేనెవరిని?
నేను భూమి మీద ఉన్న అతిపెద్ద జీవిని. నా గుండె ఒక కారు అంత ఉంటుంది. నేను చేసే శబ్దం సముద్రంలో వందల కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. నేనెవరిని? సమాధానం నీలి తిమింగలం, బ్లూ వేల్. నేను లోకంలో ఏ శబ్దాన్నైనా అనుకరించగలను. అడవిలో మనుషులు, చెట్లు నరికే రూపం శబ్దం నుండి కెమెరా క్లిక్ శబ్దం వరకు అన్నీ నా గొంతులో పలకరించగలను. నేనెవరని? నేను లోకంలో ఏ శబ్దాన్నైనా అనుకరించగలను. అడవిలో మనుషులు, చెట్లు నరికే రూపం శబ్దం నుండి రంపం శబ్దం నుండి కెమెరా క్లిక్ శబ్దం వరకు అన్నీ నా గొంతులో పలికించగలను. నేనెవరిని? సమాధానం లైర్ బర్డ్. నేను అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువును. నేను పులిలా గర్జించలేను, కానీ పక్షిలా కిచకిచలాడగలను. నేనెవరిని? నేను అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువును. నేను పులిలా గర్జించలేను, కానీ పక్షిలా కిచకిచలాడగలను. నేనెవరిని? సమాధానం చిరుతపులి. నేను పసుపు రంగులో ఉంటాను, కానీ నా మీద సబ్బు తగిలితే చాలు కోపంతో ఎర్రగా మారిపోతాను. నేనెవరిని? నేను పసుపు రంగులో ఉంటాను, కానీ నా మీద సబ్బు తగిలితే చాలు కోపంతో ఎర్రగా మారిపోతాను. నేనెవరిని? సమాధానం పసుపు. ఇది సహజమైన pH ఇండికేటర్. బేస్ తగిలినప్పుడు రంగు మారుతుంది. నేను చూడటానికి నీళ్ళలాగే ఉంటాను, కానీ నాలో నిమ్మరసం కలిపి రాస్తే అది మాయమైపోతుంది. నిప్పు దగ్గర పెడితేనే నా అక్షరాలు మళ్ళీ కనిపిస్తాయి. నేనెవరిని? నేను చూడటానికి నీళ్ళలాగే ఉంటాను, కానీ నాలో నిమ్మరసం కలిపి రాస్తే అది మాయమైపోతుంది. నిప్పు దగ్గర పెడితేనే ఆ అక్షరాలు మళ్ళీ కనిపిస్తాయి. నేనెవరిని? సమాధానం అదృశ్య సిర. నేను గాలిలో మాయమైపోతాను, కానీ ద్రవంగా మారను. నేను చల్లగా ఉన్న పొగలు కక్కుతూ కనిపిస్తాను. నేనెవరిని? నేను గాలిలో మాయమైపోతాను, కానీ ద్రవంగా మారను. నేను చల్లగా ఉన్న పొగలు కక్కుతూ కనిపిస్తాను. నేనెవరిని? సమాధానం డ్రై ఐస్. నేను ఆకాశం నుండి నేల మీదకు వస్తాను, కానీ నాకు కాళ్ళు లేవు. నేను వస్తే రైతులు సంతోషిస్తారు, పిల్లలు గంతులు వేస్తారు. నేనెవరిని? సమాధానం వర్షం. నాకు వందల కొద్ది తాళాలు ఉన్నాయి, కానీ ఒక్క తలుపును కూడా తీయలేను. నాతో నువ్వు ప్రపంచంతో మాట్లాడగలవు. నేనెవరిని? నాకు వందల కొద్ది తాళాలు ఉన్నాయి, కానీ ఒక తలుపును కూడా తీయలేను. నాతో నువ్వు ప్రపంచంతో మాట్లాడగలవు. నేనెవరిని? సమాధానం కీబోర్డ్. నేను ముచ్చటగా 3 సార్లు ఈల వేస్తాను. నేను ఆవిరిని
కక్కుతాను కానీ నిప్పును కాను. మీ ఆకలి తీర్చడానికి నేను చాలా వేగంగా పనిచేస్తాను. నేనెవరిని? సమాధానం ప్రెషర్ కుక్కర్. నేను అడవిలో పుడతాను కానీ ఊర్లో ఉంటాను. నా మీద రాతలు రాస్తే జ్ఞానాన్ని ఇస్తాను కానీ నన్ను చంపితే మాత్రం ఏమీ మిగలదు. నేనెవరిని? నేను అడవిలో పుడతాను కానీ ఊర్లో ఉంటాను. నా మీద రాతలు రాస్తే జ్ఞానాన్ని ఇస్తాను కానీ నన్ను చంపితే మాత్రం ఏమీ మిగలదు. నేనెవరిని? సమాధానం కాగితం. నేను విశ్వాసానికి మారు పేరును. మీ ఇంటికి కాపలాగా ఉంటాను కానీ జీతం తీసుకోను. నన్ను చూస్తే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. నేనెవరిని? నేను విశ్వాసానికి మారు పేరుని. మీ ఇంటికి కాపలా ఉంటాను కానీ జీతం తీసుకోను. నన్ను చూస్తే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. నేనెవరిని? సమాధానం కుక్క పిల్ల.